జై భీమ్ జై భారత్ సోదరులారా, మన భారతదేశం ఎంతో లౌకిక దేశం. మన భారతీయులందరూ సమానమే అని జనగణమన మన స్కూల్లో పాడతాం. మరి ఈ దేశంలో భారతీయులు ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వీకరించి వాళ్ళని అన్నదమ్ముల భావంగా బతుకుతున్నాం. మరి సోదరులారా చూడండి, ఇజ్రాయిల్ అమెరికా మరి ఇరాన్ మీద యుద్ధం చేసి ఆ దేశ అధ్యక్షుడిని అలీ ఖమేనీ అనే ఆయన్ని అధ్యక్షుడిని చంపేశారు. ఆ దేశంలో వాళ్ళకి కొట్లాటలు నడుతుంటే ఆ దేశ ప్రజలు ఎంతో సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళ దేశంలోనూ ఎంతో హ్యాపీగా సంబరాలు చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటే మన దేశంలో मगर याद रखिएगा ये ईरान है, हम हुसैन वाले हैं, हम कम जरूर है मगर हम इनकी आंखों में आंखें डालकर बताएंगे कि हम तुमसे लड़ते लड़ते मर जाएंगे मगर हम झुकेंगे नहीं। आज खामनेई ने ये बता दिया कि हम सरेंडर वाले लोग नहीं है। చూడండి వీళ్ళు ఎంత ఉద్యమాలు చేస్తున్నారు, ఎంత ధర్నాలు చేస్తున్నారు, ఎంత ఇది చేస్తున్నారు. ఇది ఆయన పెగాట్లు పట్టుకుని మన దేశంలో వీళ్ళు చాలా మట్టుకి షియా ముస్లిమ్స్ అని సున్నీ ముస్లిమ్స్ అని కొంతమంది ఇడిపోయి ఈ దేశంలోను మరి మన దేశ ఐడెంటిటీ పొంది మన భారతీయులుగా ఉంటూ మరి వేరే దేశం గురించి ఇక్కడ ఎలాగా ఆవేదన వ్యక్తపడుతున్నారంటే మన భారతీయులందరూ వీళ్ళని కలిసి అన్నదమ్ములుగా భావించి మరి సమానంగా ఉద్యోగాలు ఇచ్చి గవర్నమెంట్ జాబులు పొందుతుంటూ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ఉంటూ సమాన హక్కులు పొందుతూ లగ్జరీ లైఫ్ పొందుతూ ఈ దేశంలో పుట్టిన భారతీయులేమో తిండి లేక కట్టుకుని బట్టలు లేక ఎన్నో హింసలు పడుతూ మున్సిపాలిటీల్లో జాబులు చేస్తూ ఇందులో పడుతూ నానా రకాలుగా బాధలు పడి సమాన హోదా ఇచ్చి ఈ దేశ పౌరులుగా పౌరసత్వం ఇస్తే వీళ్ళ చూడండి ఈ దేశ ప్రజలేమో వేరే దేశాలకు పొట్ట చేతి పట్టుకుని వెళ్ళిపోతుంటే ఈ దేశంలో ఉంటూ వీళ్ళు ఈ దేశ జవాన్లు సరిపోతుంటే పుల్వామా అటాక్ జరిగితే ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థనలు చేస్తుంటే వీళ్ళు ఏమీ మాట్లాడలేని ప్రజలు మళ్ళీ 40 మంది బాంబు పెట్టి 40 మంది జవాన్లు చంపేసినప్పుడు మాట్లాడలేని వీళ్ళు ఈ రోజు ఎక్కడో మన దేశం ఇరాన్లో చనిపోతే ఇరాన్ అధ్యక్షుడు వాళ్ళ యుద్ధంలో చనిపోతే మరి వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారంటే రేపొద్దున మన పాకిస్తాన్ లో కూడా సపోర్ట్ పలుకుతారు కదా వీళ్ళు. మరి రేపొద్దున అదే ఇరాన్ మన ఇండియా మీద శత్రుత్వంగా యుద్ధం చేస్తుంటే అదే దేశానికి సపోర్ట్ పలుకుతారు కదా వీళ్ళు. మన భారతదేశ ఐడెంటిటీ పొంది మన భారతదేశంలో బతుకుతూ మరి వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ మన భారతదేశ గొప్పతనం ప్రపంచ దేశ సాటిలా మోదీ గారు చేస్తుంటే వీళ్ళు మన భారతదేశంలో ఉంటూ ఈ బంగ్లాదేశ్ కి ఈ పాకిస్తాన్ కి ఈ ఇరాన్ కి అలాగే ఇలాంటి దేశాలకి సపోర్ట్ పలుకుతుంటే మనం మరి ఎంతవరకు ఏం చేయాలి వీళ్ళని ఒక్కసారి మీరు చూడండి. మన దేశ పౌరసత్వం పొంది ఈ దేశంలో బతుకుతూ పక్క దేశాలకు సపోర్ట్ చేసి వీళ్ళని ఏమనాలి మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అయ్యా నరేంద్ర మోదీ గారు మీకు చేతులతో దండం మొక్కుతున్నా. వీళ్ళకి ఎవరెవరైతే ఈ బయట దేశాలకి సపోర్ట్ పలుకుతూ మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశంలో ఫుడ్ తింటూ మన భారతదేశంలో ఐడెంటిటీ పొంది మరి ఆ ఇరాన్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారంటే అది వేరు. ఇక్కడ ఐడెంటిటీ పొంది భారతీయులుగా ఆధార్ కార్డు పొంది భారతీయులుగా పాస్పోర్ట్ పొంది భారతీయులుగా భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఇల్లు కట్టుకుని మరి ఆ దేశానికి సపోర్ట్ పలుకుతున్నారంటే వీళ్ళందరినీ ఐడెంటిటీ చేసి ఉంటుంది. ఎందుకంటే ఒక మెట్టు కట్టుకుంటూ మన దేశాన్ని నిర్మించుకుంటున్నాం. మన దేశం అభివృద్ధిగా ముందుకెళ్తుంది. మరి వీళ్ళు వేరే దేశానికి సపోర్ట్ పలికి కిల్సున్న వాళ్ళందరూ కూడా డేంజర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి మన భారతదేశానికి ప్రమాదం జరిగితే మన భారతదేశానికి సపోర్ట్ పలికే తత్వం ఉన్న వాళ్ళే ఈ దేశానికి రక్తం సిందించే వాళ్ళు ఈ దేశంలో ఉండాలి. ఈ దేశాన్ని గురించి కాకుండా పక్క దేశాల గురించి మాట్లాడి ఇక్కడ ధర్నాలు చేస్తుంటే ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయమంటున్నారు వీళ్ళని? ఇప్పుడు మోదీ గారిని ఏం చేయమంటున్నారు? వీళ్ళు ధర్నాలు చేసి ఇప్పుడు వీళ్ళు అక్కడ పంపించమంటున్నారా? లేకపోతే ఆ దేశాన్ని కాపాడమంటున్నారా? లేకపోతే అమెరికాకి ఇజ్రాయిల్కి మాట్లాడి ఈ మోదీ గారితో యుద్ధం ఆపేయమంటున్నారా? ఏంటి వీళ్ళ ధర్నాలు ఏంటి? దేని గురించి ఒక్కసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన భారతదేశ తత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ దేశం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగి మన భారతీయులందరూ ఉద్యోగాలు లేక వాటర్లో స్లీపర్లుగా బానిసలుగా వాచ్మెన్లుగా బతుకుతుంటే ఈ దేశంలో స్వతంత్రంగా గవర్నమెంట్ జాబులు 90% సమానంగా గవర్నమెంట్ జాబులు పొందుతున్నారు, సమానంగా రిజర్వేషన్ పొందుతున్నారు, సమానంగా హక్కులు పొందుతున్నారు. మన భారతదేశం అందరినీ సమానంగా చూస్తుంది. వీళ్ళేమో ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఐడెంటిటీ పొందుతూ వేరే దేశానికి సపోర్ట్ పలికి వీళ్ళు మన దేశంలో ఉండడానికి చాలా కష్టం. వీళ్ళందరినీ ఐడెంటిటీ చేసి
చాలా మట్టికి ఆ దేశంలో ముస్లింల అభిమానం ఉన్న వాళ్ళు ముస్లిం దేశాలకు పంపించండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇలాగే ఇరాన్ ఇలాంటి దేశాలకు వీళ్ళని డంపింగ్ చేయండి. ఎందుకంటే మన దేశంలో డేంజర్. ఎందుకంటే మన భారతదేశం సంస్కృతం వేరు, మన భారతదేశ సంప్రదాయాలు వేరు, మన భావం వేరు, మనం భిన్నత్వం వేరు. వీళ్ళ మైండ్ సెట్టింగ్ అంటారు రేపు పాకిస్తాన్కి సపోర్ట్ పడతారేలో, అలాగే బంగ్లాదేశ్ సపోర్ట్ పడతారేలో. మన దేశానికి ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మన మీద యుద్ధానికి వస్తే ఆ దేశాలకి సపోర్ట్ పడతారు వీళ్ళు. మనకొద్దు. అయ్యా మోదీ గారు, ఒక్కసారి ఇది ఎంతవరకు మీరు చూడండి. మీరు ఎంతో మరి మన దేశ అభివృద్ధి గురించి, మన దేశం గురించి అన్ని దేశాలతో ఫ్రెండ్లీగా ముందుకు మూవ్ అవుతున్నారు. మరి మన దేశంలో ఉన్న పక్క దేశాల గురించి సపోర్ట్ పడుతున్న వీళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. జై భీమ్, జై భారత్, జై జై భారత రాజ్యాంగం.